నర్సీపట్నం చెట్టిపాలెంలోని ఏర్పాటు చేస్తున్నటువంటి కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏజెన్సీలో ఏర్పాటు చేయాలి. నర్సీపట్నం చెట్టిపాలెంలోని కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏజెన్సీలో ఏర్పాటు చేయాలి. ఏజెన్సీలోని స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశం కల్పించాలి. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. జీసీసీ ద్వారా ఏర్పాటు చేయనున్న కాఫీ యూనిట్ ప్రాజెక్టుని కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాజెక్టుని నర్సీపట్నం వద్ద చెట్టిపాలెంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రతిపాదన వచ్చింది. దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు పాడేరు పర్యటన సందర్భంగా శిలాఫలకం కూడా వర్చువల్గా ఆవిష్కరించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే కాఫీ అనేది బేస్ ఏజెన్సీ ప్రాంతం. అటు అరకు, అనంతగిరి మొదలుకొని అనంతగిరి, అరకు, అలాగే ఈ పాడేరు, చింతపల్లి వరకు ఇవి ఉన్నాయి. ఇక్కడ విపరీతంగా కాఫీ పంట పండుతుంది. సుమారుగా 2,50,000 పైసలకు ఈ కాఫీ రైతులు ఉన్నారు. దానికి 2 లక్షలకు పైసలకు కాఫీ హెక్టర్ల వరకు వాళ్ళు ఈ కాఫీని ఈ దినదిన అభివృద్ధి అనేది ఐటీడీఏ సహకారంతో వివిధ రూపాల్లో ప్రభుత్వం సహకరించి అది విస్తరణ చేయటం జరిగింది. ఇప్పుడు చివరికి అది పూర్తిగా ఫలాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో దానికి అనుబంధంగా కాఫీ ఈ ప్రాసెసింగ్ యూనిట్లు అరకు, పాడేరు, చింతపల్లి, అలాగే రంపచోడవరం కేంద్రాలుగా ఏర్పాటు చేయమని చెప్పేసి మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి వేరే పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. పరిశ్రమలు ఇప్పటి వరకు లేదు. చిన్న చితక ఏదో టీచర్ పోస్టులు, సేల్స్మెన్ పోస్టులు ఇవి తప్పితే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలే లేదు. ఉన్న అవకాశాలేనేమో వాళ్ళు కిందకి తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది స్థానిక ప్రజల యొక్క జీవన స్థితిగతులు మార్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు. అంతే తప్పితే రాజకీయాలకు ప్రలోభపడి వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పూర్తిగా ఇప్పుడు హైవే కనెక్టివిటీ అనంతగిరి మొదలుకొని రంపచోడవరం వరకు ఆ బ్రహ్మాండమైనటువంటి హైవే కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీ ఇంత సౌకర్యాన్ని ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టుని మైదాన ప్రాంతాలకి తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అంతా కూడా ఈ ఉపాధిని పక్కన పెట్టి ఇంకొకరికి లబ్ధి చేకూర్చే విధంగా మైదాన ప్రాంతాలకి కాఫీకి అనుసంధానంగా ఏర్పాటు చేసేటటువంటి కాఫీ యూనిట్ ని కింద మైదాన ప్రాంతానికి తీసుకెళ్లిపోయి ఇక్కడ నిరుద్యోగాన్ని పెంచి పోషించి రేపు బాక్సైట్ గాని మిగతా వనరుల మీద మీరు ఒత్తిడి తీసుకురావడానికే ఇది చేస్తున్నారనేటటువంటిది ఆందోళన చాలా స్పష్టంగా మీ యొక్క ఉద్దేశానికి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి అనేక సమస్యలతో పాటు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి చాలా సానుకూలంగా స్పందించారు. మేము కూడా దానికి చాలా అప్రిషియేట్ గా ఉన్నాం. కానీ ఇదేంటి ఈ కుటిలమైనటువంటి పరిస్థితి ఏంటి? ఇది తప్పు. ఇది మేము ఎప్పటి నుంచో ఇక్కడ అనేక అటవీ ఉత్పత్తులకి సంబంధించి సబ్బులు తయారు చేయడానికి కుంకుడుకాయ గాని, సీకాయ గాని వంటి పసుపు లేదంటే పిప్పళ్ళు ఇలాంటివి అనేక అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ని మైదాన ప్రాంతంలో తీసుకువెళ్ళడానికి వాళ్ళు చెప్తున్నటువంటి సాకు ఏమిటంటే ఇక్కడ ఎండ తక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు.
ఎండ తక్కువ ఉంది, ఇది ఆరబెట్టడానికి వీటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక సాకుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి సోలార్ కానీ లేదంటే కరెంటుతో కానీ డ్రైయర్ ప్రాజెక్టులు పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అనేక సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది ఖచ్చితంగా మీరు ఈ ఆదివాసుల ఉపాధిని తీసుకెళ్లి మైదాన ప్రాంతాలకు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిరుద్యోగుల్ని తయారు చేసి మమ్మల్ని అసాంఘిక శక్తుల్లాగా చూడవద్దు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది దాదాపుగా సుమారుగా మాకు తెలుస్తున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టు సుమారుగా 500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఏదైతే మీరు అక్కడ ప్రతిపాదన చేశారో మీరు ఖచ్చితంగా అది ఏజెన్సీలోనే తరలించండి. ఏజెన్సీలో మీరు ఎక్కడ పెట్టినా మాకు అభ్యంతరం లేదు. అరకునా లేదంటే పాడేరా, చింతపల్లివా, రంపచోడవరం, కానీ అది ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండాలి. అట్లా కాని పక్షంలో మేము తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేయడానికి మేము మళ్ళీ సమాయత్తం అవుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వదిలేసి వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి భూములన్నీ కూడా మొత్తం సిల్వర్ ఓకును పెంచి కాఫీ, మిరియాలు ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు మాకు దొరికేటటువంటి ఉపాధి అవకాశాలని మీరు రాజకీయ ఒత్తిడులకు వాటికి మీరు తలొగ్గి మీరు ఆ నిర్ణయాన్ని మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనకకి తీసుకోవాలి. అది ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండాలి. మరి ఏజెన్సీ ప్రాంతంలో ఇంత అది అవకాశం లేకపోతే అరకువేలిలో నాంది ఎందుకంటే ఒక ప్రైవేట్ సంస్థ ఎందుకంటే నడపగలిగింది. మరి ప్రభుత్వం అదే చేస్తే ఉపాధి ఇక్కడ స్థానిక ఆదివాసులకు ఉంటాయి కదా. దీనికి సంబంధించి ఒక చిన్న యూనిట్ ఇది ఆ కాఫీకి సంబంధించి బ్రెజిల్, కొలంబియా తర్వాత 3వ స్థానంలో, ప్రపంచంలో 3వ స్థానం ఉంది ఏజెన్సీ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు ఏజెన్సీ ప్రాంతం 3వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ చింతపల్లిలో ఎకో పల్పింగ్ యూనిట్ పెట్టి అక్కడ చాలా మందికి అక్కడ స్థానిక ఆదివాసులకి ఉపాధి కల్పిస్తున్నారు. అంటే రోజుకు ఒకరికి 400 నుంచి 450 రూపాయల వరకు ఇస్తున్నారు. అంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఇక్కడ పెట్టడానికి సరిపోదా? ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ఇది మైదాన ప్రాంతానికి తీసుకెళ్తున్నారనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. కనుక మీరు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఆదివాసీల సంక్షేమం పట్ల తెలుగుదేశానికి ఒక ల్యాండ్ మార్క్ ఉన్నది. ఆ మార్కుని మీరు చెరిపేయకుండా, దాన్ని చెడగొట్టుకోకుండా ఆ ప్రజల మన్ననాల్ని మీరు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు దీనికి పునరాలోచన చేసి ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.